తమిళనాడు 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇవాళ తమిళనాడులో గవర్నర్ ఇన్వాల్వ్ అయినా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న హింస, మరి టీఎంసీని భుజానికి ఎత్తుకుని తిరిగే వాళ్ళు ఏంటంటే రోజుకో హింసాకాండకు పాల్పడుతుంది టీఎంసీ, అది స్పష్టం. అక్కడ ఆయన సీఎం క్యాండిడేట్ సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ని చంపేశారు లేటెస్ట్గా. వాళ్ళు పెట్టుకున్నారు, టార్గెట్ పెట్టుకున్నారు, చేస్తారు. అది గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు లా అండ్ ఆర్డర్ ఏమాత్రం లేదని. ఈ రెండింటి మీద కూడా వైట్ హౌస్ ఫోకస్ పెట్టింది, జార్జ్ సోరస్ ఫోకస్ పెట్టాడు. ఎందుకు పెట్టారు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలు ఏం చెప్తున్నాయంటే, ఏం సజెస్ట్ చేస్తున్నాయంటే, కైండ్ ఆఫ్ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, పొలిటికల్ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. భారతదేశం సుభిక్షంగా లేదు, సురక్షితం కాదు అనేది న్యాచురల్ చేస్తాయి. మనకి పేర్లు చెప్పను కానీ 2 సిటీల పేర్లతో నడిచే ఆంగ్ల దినపత్రికలు అమెరికా నుంచి ఇలాంటి కథనాలు కొల్లలుగా పుట్టిస్తున్నాయి. సహజంగానే కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఈ కోణాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాం? మనం జనరల్గా ఇంటర్నేషనల్ అఫైర్స్ మన భారతీయులకు అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కొద్దిగా దృష్టి పెడితే మనకు అర్థమవుతుంది. ఒక స్టేట్ ఎలక్షన్స్ లో గెలుపోవటంలో దృష్టి పెట్టి ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ గారికి కంగ్రాచులేట్ చేయడం అనేది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ట్రంప్ యొక్క ఓవర్ రియాక్షన్స్ అన్ని మనకు తెలిసినటువంటి నిలకడ లేని ఒక మనస్తత్వం. ఆయన భారత్ యొక్క విశ్వాసాన్ని కోల్పోయి శృతి మించి ఇప్పుడు ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు. అంతే, చిన్నదాన్ని కూడా కంగ్రాచులేట్ చేయడము, మన దగ్గర అంటాం కదా బిస్కెట్ వేయడం, మస్కా కొట్టడం లాంటి పనులన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ మొదలు పెట్టాడు. అంతసేపు పాకిస్తాన్ చుట్టూ తిరిగాడు, మున్నీర్కు దావత్ ఇచ్చాడు, ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాడు. ఆయన వ్యవహారం అదంతా కూడా. కానీ ఏదేమైనా మీరు చెప్పిన సోరోస్ కానీ, డీప్ స్టేట్ కానీ, ట్రంప్ కానీ, వీళ్ళ ఆపరేషన్స్ అన్ని దేశాల మీద ఉంటాయి. వాళ్ళకి ఆ తమ భేదం ఏమీ ఉండదు. ఏ దేశమైనా ఒకటే, తమ అనుకూలత వ్యతిరేకత రెండే వాళ్ళకి ముఖ్యం. అలాంటి ఆపరేషన్స్ సోరోస్ ద్వారా, చర్చ్ ద్వారా, లేకపోతే ట్రంప్ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి, మన పైన కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మనం చూసినట్టు ఇక్కడికి గవర్నరు ఓవర్ రియాక్షన్ అవుతున్నట్టు మన తమిళనాడులో కనిపిస్తుంది. ఇస్తే అయిపోయింది కదా అనేది ఒకటి ఉంది. అక్కడ గవర్నర్ ఏంది, చర్యలకు పూనుకోవాల్సి వస్తుంది. ఆమెను ఆమెను ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అక్కడ మనతో నేను రాజీనామా చేయను, మీరు ఏం చేసుకుంటారో చేయండి. ఇవన్నీ డెమోక్రసీలో సాధ్యం కనుక ఇవి మనం చూడాలి, ఎంజాయ్ చేయాలి. కానీ ఇంటర్నేషనల్ యొక్క ఇది ఇన్వాల్వ్మెంట్ విషయంలో తప్పకుండా మనం కూడా చెక్ చేసుకోవాలి. ఏ ప్రభుత్వం ఉండాలి, వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం ఏదైతే బాగుంటుంది. వీటన్నిటి మధ్యలో నేను చూస్తున్నది ఏంటి అంటే, మొత్తం ఇన్నేళ్ల చరిత్ర ఏమంటాము, ఒక గ్రూప్ గా ఉండి ఇండియా కూటమి అనే కూటమి, ఎన్డీఏ అనే కూటమి, 2 కూటమిలు ఈ దేశంలో ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. కానీ అదంతా ఏమన్నా కానీ అని స్టాలిన్ క్వశ్చన్ చేస్తున్నాడు రాహుల్ గాంధీని. రేపు నువ్వు ఉత్తరప్రదేశ్లో ఆయనకు యాదవ్కు ఏం సమాధానం చెప్తావు, లేకపోతే బీహార్లో ఆయనకు ఏం సమాధానం, నీ విశ్వాసం నిన్ను నమ్మాలా, అసలు ఏ క్షణం నువ్వు ఏం చేసిపోతావో తెలియదు. ఇక్కడ డిఎంకేతో ఇన్నేళ్ళు ఉండి అన్ని పక్కకు పెట్టి ఒక ముచ్చట కూడా లేకుండా, ఒక సమాచారం లేకుండా వెళ్ళిపోతా, ఇది ప్రశ్న కదా. ఎన్డీఏ యొక్క ఇండియా కూటమి యొక్క విశ్వసనీయత దేశంలో. కనుక ఎందుకు అట్లా వెళ్తారు రాహుల్ గాంధీ, ఎందుకు అట్లా 5 మంది మాత్రమే ఉన్న నంబరు సీరియస్ గా వెళ్ళి అక్కడ నిలబడతారు అనేది, మరి ఏ శక్తులు కల్పిస్తున్నాయి, ఎక్కడి నుంచి ఎన్ని దేశాల నుంచి ఆపరేషన్ జరుగుతుంటాయి. ఒక రకమైనటువంటి విదేశీ ప్రేమ జగన్ పైన, లేకపోతే విజయ్ పైన, ఇవన్నీ కళ్ళకు కనిపిస్తుంటాయి కదా. కనిపిస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్న కూటములు ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఏ ప్రభుత్వాన్ని ఇక్కడ నిలబెట్టాలనుకుంటున్నాయి, ఇది దేశం యొక్క అంతర్గత సమస్యగా మనం చూడాలి. కనుక విదేశీ ఆపరేషన్స్ ను కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ విధంగా మూవ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, కళ్ళకు కనపడతాయి, కానీ కళ్ళు మూసుకొని రాజకీయం నడిపించాలనే ప్రయత్నం కొంత నడుస్తూ ఉంటుంది. నేను కొద్దిగా నిగూఢంగా మాట్లాడుతున్నా కనుక ఇది ఆషామాషి వ్యవహారం ఏం కాదు. చూడడానికి సినిమా హీరో చేతులు ఊపుతున్నాడు పోతున్నాడు కాదు. దాని వెనకాల ఎన్నో ఉంటాయి. కేరళలో ఆపరేషన్స్ జరుగుతుంటాయి. కనుక దేశంలో ఉన్న పెద్ద పార్టీలు నేషనల్ ఇంట్రెస్ట్ కాపాడడంలో ఎలా ఉంటాయి, ఎట్లా వ్యవహరిస్తాయి అనేది మాత్రమే ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ ఉంటుంది. దేశం గురించి ఆలోచించే వాళ్ళు తప్పకుండా ఎవరిని బ్లేమ్ చేయడం లేదు దీంట్లో.
డాక్టర్ రియాజ్ కానీ అలర్ట్ గా ఉండాల్సిన సమయం. అలర్ట్గా ఉండాల్సిన సమయం అంటారు ప్రొఫెసర్ మురళీ మనోహర్, మీరేమంటారు? బాస్ గారు ఇంటి పెద్ద గట్టిగా ఉంటే ఇంట్లోకి రావడానికి ఎవరైనా భయపడుతూ ఉంటారు. ఆ రోజు నిక్సన్ని అమెరికాలో గడగల్లాడించిన ఇందిరాగాంధీ లాంటి ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి లేకపోవడం అనేది భారతదేశ దురదృష్టం అని నేను అంటాను. సో మీరు అక్కడ దాకా ఇందిరాగాంధీ లాంటి